బ్రహ్మానందం గారు, వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా గర్వించదగ్గే బ్రహ్మానందం గారిని సరికొత్తగా నువ్వేంటి ఇద్దరు వెళ్ళిపోయింది సార్, నేను ఏదో మాట్లాడేస్తాను. ముందుగా నాకు బసంతి సినిమా సక్సెస్ కావటానికి ఇంతమంది అతిరథ మహారథులందరూ మా అబ్బాయిని సపోర్ట్ చేసి ఆశీర్వదించి బ్లెస్ చేసేందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అడిగితే నా మాట ఎవ్వరూ కాదనలేదు. అది నేను వారందరికీ నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఇలాంటి ఆడియో ఫంక్షన్స్కి వెరీ రేర్గా కానీ రారు. వారు నేను అడిగినప్పుడు వెంటనే డెఫినెట్గా నేను వస్తానండి అని చెప్పారు. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరితో పాటు ముఖ్యంగా నేను చెప్పవలసిన పేరు మిస్టర్ చైతన్య. చైతన్య ఫస్ట్ నాకు యు బిలీవ్ మీ స్టోరీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఊరికి ఒక సింగిల్ లైన్ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఏ మిడిల్ క్లాస్ బాయ్ ఇలా 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 అని ఊరికి సింగిల్ లైన్లో ఒక 2 minutes 3 minutes చెప్పారేమో. నేను ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. తను చెప్పి ఏమంటే ఇప్పుడు బ్రహ్మానందం కావాలని ప్రతి వాళ్ళు అడుగుతున్నారు కదా, మీ సినిమాలో మీరు అక్కర్లేదంటారండి, నాకు అర్థం కాలేదని అడిగాను నేను. చైతన్య ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, బ్రహ్మానందం గారు మీరు గొప్ప ఆర్టిస్ట్ కాదని నేను ఎలా అనగలను, బట్ సినిమాలో మీరు కనపడితే గౌతమ్ క్యారెక్టర్ మర్చి గౌతమ్ మీ అబ్బాయి గుర్తొస్తుందండి. అందుకని నేను మిమ్మల్ని సినిమాలో పెట్టుకోవట్లేదు. గౌతమ్ క్యారెక్టర్ కనపడాలి, గౌతమ్ ఆర్టిస్ట్గా కనపడాలి తప్ప అబ్బాయి అని డైవర్షన్ వచ్చిందంటే సినిమా డైవర్ట్ అయిపోతుందండి. దట్ ఈస్ చైతన్య. అందుకని చైతన్య చెప్పిన ఒకే ఒక మాటతోటి, తన దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్తో, ఇంతవరకు నేను మన ట్రైలర్ తప్ప ఏం తీస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది సినిమా, ఎలా వస్తుందని కానీ, హీరోయిన్ ఎవరని కానీ, ఆర్టిస్టులు ఎలా చేస్తున్నారు కానీ ఎప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేదు, నేను అడగలేదు. కాన్ఫిడెన్స్ అనేది ఏదైనా ఆఫ్టర్ ఆల్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ కాన్ఫిడెన్స్. భగవంతుడే నమ్మకం. మనం ఆ నమ్మకంతో ఉన్నప్పుడు, ఎవరినైనా మనం నమ్మినప్పుడు, దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్.